మననాంగులను ఏ విషయంలోనైనను పొదుపులేని వారై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుకొననీయుడి. చాలండి. ఇక్కడ అంటున్నాడు కష్టం అనేది నిన్ను మనిషిని చేస్తుంది. ఇక్కడ అంటాడు మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. క్రమక్రమంగా ఎదిగే దాంట్లోనే ఓర్పు ఉంటుంది. ఆడికి తెలుసు విలువ. నేను స్టార్టింగ్లో వీళ్ళ గురించి ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? మన కళ్ళు ఎదురుగా కనపడుతున్న లైవ్ సబ్జెక్ట్ ఇది. మధ్యలో వచ్చేసినట్టు ప్యాకెట్ రాయడం, గుర్రం పందాలు వేస్తూ షేర్ మార్కెట్లో పెట్టావు అవి ఉంటాయా? ఏమంటే పేక మేడలు, గుర్రం పందాలు, ఇప్పుడు నడుస్తున్నది ట్రేడింగ్, షేర్ మార్కెట్లో పెడతాం. ఇవన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మనిషిని బెకారం చేసేస్తాయి. కష్టపడ్డవాడు ఏం చేస్తాడు? వాడికి విలువ తెలుస్తుంది. మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోండి. ఏమంటే విశ్వాసం ఏంటి? ఏమంటే పరీక్ష ఏంటి? ఏమంటే శోధన ఏంటి? ఓర్పు ఏంటి? ఎందుకండి భక్తి అంటారా? మన విశ్వాసం పరీక్ష పెట్టాడు. యోగు పరీక్ష పెట్టాడు. యోగు పరీక్షలో పిల్లలు 10 మంది చచ్చిపోయారు. దానియేలు పరీక్ష పెట్టాడు. సింహాల భవనంలోకి వెళ్ళాడు. అదేవిధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోకు పరీక్ష పెట్టాడు. అగ్నిగుండంలోకి వెళ్ళాడు. వాళ్ళకి పెట్టగా అబ్రహాం పరీక్ష పెట్టాడు. అబ్రహాం భార్యను రాజుగారు తీసుకెళ్ళిపోయాడు. ఎటువంటి పరీక్ష పెట్టాడు? లేక కొడుకు పుడితే ఇస్సాకుని తీసుకెళ్ళిపోయి బలిగా. అట్లాగే మనకు కూడా పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో తేజస్వి ఎన్ని పరీక్షలు రాసింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాసింది, 10వ తరగతి రాసింది, పబ్లిక్కి 10వ తరగతి పబ్లిక్, ఇంటర్ పబ్లిక్, సెకండ్ ఇయర్, ఆ 2 టౌన్ ఫస్ట్. ఏమండి ఈవేళ మళ్ళా నీట్ రాసింది, ఎంసెట్ రాసింది. ఈ పరీక్షలన్నీ లేకుండా విజయం వస్తుందా? ఓర్చుకోవాలి ఇప్పుడు. ఏమండి అట్లాగే మన విశ్వాసంలో ఓర్పు లేకుండా నాకు రాగానే జరగలేదు, నాకు రాగానే స్వస్థత లేదు. ఏమండి